కుర్తీ ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ కష్టం అనుకుంటున్నారా? మెజర్మెంట్ మిస్టేక్ వల్ల ఫిట్టింగ్ ప్రాబ్లం వస్తుందా? ఈ వీడియో చూసాక అది ఈజీ అనిపిస్తుంది. హలో ఫ్యాషన్ లవర్స్, సింపుల్ కుర్తీ ప్యాటర్న్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా కరెక్ట్గా తీసుకోవాలంటే హిప్ మెజర్మెంట్తో ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. నేను తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం హిప్ మెజర్మెంట్ 33 అయితే 33 డివైడెడ్ బై 4 చేసినట్లయితే 8.25 వస్తుంది. 8.25కి 2 ఇంచ్ కానీ 2.5 ఇంచ్ కానీ యాడ్ చేసి ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ముందుగా ఒక స్ట్రెయిట్ లైన్ గీయండి. ఫుల్ షోల్డర్ 14 డివైడెడ్ బై 2 చేసినట్లయితే 7 వస్తుంది. 7 మార్క్ చేసుకోవాలి. 7 ఇంచ్ మార్క్ చేసుకున్న కింది వైపు 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. షోల్డర్ వైపు 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచ్ మరియు 1 ఇంచ్ డౌన్ 2 మార్క్స్ను కలుపుతూ ఒక లైన్ డ్రా చేయండి. 2.5 ఇంచ్ మరియు 1 ఇంచ్ అన్ని సైజెస్కి సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ 28 to 32 ఉన్న వాళ్ళకి హార్మ్ హోల్ ఫార్ములా చెస్ట్ బై 6 ప్లస్ 0.75, నాకు 5.91 వచ్చింది. 6 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ 31 ప్లస్ లూజింగ్ 2 డివైడెడ్ బై 4 చేస్తే 8.25 అండ్ 1.5 ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీనితోనే మన ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంటే ఫ్రంట్ నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నాము, మన నెక్ షేప్ ఏంటి, మన ఫుల్ షోల్డర్ ఎంత, మనం రెడీ షోల్డర్ అంటే అటు ఇటు కుట్టు వేయగా మిగిలిన షోల్డర్ ఉంటుంది కదా, దాన్నే రెడీ షోల్డర్ అంటారు. రెడీ షోల్డర్ ఎంత తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి మైనస్ చేస్తే మైనస్ షోల్డర్ వస్తుందండి. దీనివల్ల నెక్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. తీసుకున్న మెజర్మెంట్ ప్రకారము ఫుల్ షోల్డర్ 14 అండి. మైనస్ 1.25 చేయాలండి. 14 నుంచి మైనస్ 1.25 చేస్తే 12.75 వస్తుందండి. 12.75 డివైడెడ్ బై 2 చేస్తే 6.375 వస్తుంది. 6.375కి మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లైన్ పై కూడా 6.375 మార్క్ చేయాలి. మార్క్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయండి. ఈ 2 మార్క్స్ మధ్యలో ఒక సెంటర్ పాయింట్ తీసుకోవాలి. .25 మార్క్ చేసుకోవాలి. 28 to 32 చెస్ట్ రౌండ్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ క్రాస్ మార్క్ 1/2 ఇంచ్ తీసుకోవాలి. 2 మార్క్స్ను కలుపుతూ ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేయండి. మైనస్ షోల్డర్ మార్క్ నుంచి 2.5 ఇంచ్ మార్క్ మధ్యలో ఒక సెంటర్ మార్క్ తీసుకోవాలి. ఆ సెంటర్ మార్క్ నుంచి నెక్ డీప్ తీసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 5.50. ఆర్మ్ హోల్లో డాట్ కావాలంటే షోల్డర్ టు అపెక్స్ మార్క్ చేసుకోవాలి. నేను తీసుకున్న మెజర్మెంట్లో షోల్డర్ టు అపెక్స్ 8.5కి 1/2 ఇంచ్ మార్క్ చేసి 9 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. కానీ నేను తీసుకోవట్లేదు, ఆర్మ్ హోల్ డాట్ వద్దు. హిప్ లెంత్ వచ్చేసి 19కి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని 19.5 మార్క్ తీసుకోవాలి. ది లెంత్, నెక్ డీప్ అండ్ హిప్ లెంత్ మార్క్ లైన్ డ్రా చేయండి. చెస్ట్ లైన్ నుంచి హిప్ లైన్ వరకు ఒక సెంటర్ మార్క్ చేయండి. ఆ సెంటర్ మార్కే మనకు వేస్ట్ లైన్. వేస్ట్ రౌండ్ 26 ప్లస్ లూజింగ్ 2 డివైడెడ్ బై 4 చేస్తే 7 వస్తుంది. 7 మార్కింగ్ చేసి 1.5 ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి. హిప్ రౌండ్ 33 డివైడెడ్ బై 4 చేస్తే 8.25 వస్తుంది. 1.5 ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి. అన్ని మార్క్స్ కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇది ఇక్కడ డాట్ కావాలంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్ డీప్ చెస్ట్ లైన్ కిందికి కనుక వచ్చినట్లయితే
పైన షోల్డర్ లైన్లో పావించు మైనస్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు నెక్ డీప్ తక్కువనే ఉంది కాబట్టి నేను మైనస్ చేయట్లేదు. బేస్ లైన్ మరియు మైనస్ షోల్డర్ తీసుకున్న మార్క్ నుంచి ఎంత గ్యాప్ ఉందో చూసుకొని అంత గ్యాప్ మైనస్ చేయాల్సి వస్తుంది. నాకు 0.75 గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ మైనస్ చేస్తున్నాను. రెడీ షోల్డర్ 3 తీసుకున్నట్లయితే 3కి 1 ఇంచ్ యాడ్ చేసి 4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ ఎంతైతే వచ్చిందో ఆ నెక్ విడ్త్కి 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. మార్క్స్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 0.25 మార్క్ చేసుకొని డ్రా చేయాలి. హిప్ లెంత్ ఎంతైతే ఉందో కింద టోటల్ లెంత్కి మనం 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ స్ట్రైట్ కట్ కుర్తి కాబట్టి 1 ఇంచ్ కంటే ఎక్కువగా చేసుకోవద్దు. నేను 1 ఇంచ్ యాడ్ చేసి కింద మార్కింగ్ చేసుకుంటున్నాను. హిప్ మార్కింగ్ నుంచి కుర్తీ లెంత్ మార్కింగ్ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయింది. ఫ్రంట్ పార్ట్ పైనే బ్యాక్ పార్ట్ కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ సేమ్ కాబట్టి సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఒక బ్యాక్ ఆర్మ్ హోల్ మార్క్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేయాలి. బ్యాక్ అండ్ ఫ్రంట్ మార్కింగ్ కంప్లీట్ అయింది. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్లను కట్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా నేను ఫోల్డ్ చేసుకున్న దానిని పైన పార్ట్ని ఫ్రంట్ పార్ట్గా, కింది పార్ట్ని బ్యాక్ పార్ట్గా తీసుకోవడం జరిగింది. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ను డివైడ్ చేసుకున్నాను. ఇది పైది ఫ్రంట్, కింది బ్యాక్. ఆర్మ్ హోల్ రౌండ్ చెక్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ పైన వదిలేసి 1/2 ఇంచ్ కింది నుంచి మనము ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆర్మ్ హోల్ డాట్ కావాలంటే ఇక్కడ వరకు అంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఆర్మ్ హోల్ డాట్ కావాలంటే కొంచెమే చేంజెస్ ఉంటాయి. ఈ ఆర్మ్ హోల్ డాట్తో మీకు ప్యాటర్న్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేను మీకు మోడల్ చూపిస్తున్నాను ఆర్మ్ హోల్ డాట్ ఎలా ఉంటుంది అనేది. స్లీవ్ ప్యాటర్న్ వచ్చేసి నేను చార్ట్ పైన డ్రా చేశానండి. స్లీవ్ ప్యాటర్న్ చేసుకున్నాను. మీకు కూడా స్లీవ్ ప్యాటర్న్స్ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఒకసారి స్లీవ్ ప్యాటర్న్ రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా త్వరగా మనము కటింగ్ చేసుకోవచ్చు. బ్యాక్, ఫ్రంట్ అండ్ స్లీవ్ ప్యాటర్న్ రెడీ అండి. నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. మీకు ఈ సింపుల్ కుర్తీ ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.